జై శ్రీరామ్ అందరికి. సో చాలా మంది ఏం చేస్తారంటే జిమ్కి వెళ్తారు, రిజల్ట్స్ రాలేదు, వర్కౌట్ ప్యాటర్న్ చేంజ్ చేయండి, ఫుడ్ ఏమైనా చేంజ్ చేయండి. అసలైన ప్రాపర్ మీరు తప్పు చేసినది ఎక్కడ అంటే ఒక మంచి ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోవడం. ట్రైనర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎట్లా అంటే ప్రాపర్ ఫామ్ లేకుండా వాళ్ళు ట్రైనింగ్ చేయించినా కానీ చాలా మంది గుడ్డిగా చేస్తూ వెళ్ళిపోతారు. సో కరెక్ట్ ఫామ్ని, మసిల్ మైండ్ కనెక్షన్ని డెవలప్ చేస్తూ మీరు ట్రైనింగ్ చేస్తే ఎన్ని రిజల్ట్స్ తీసుకురావచ్చు. మీరు ఒకసారి కరెక్ట్గా చేస్తే, పర్ఫామ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. వర్కౌట్ ఎగ్జిక్యూషన్, ఇంకా డైట్ ప్యాటర్న్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఆన్ పాయింట్. అప్పుడే రిజల్ట్స్ అనేది 100% వస్తాయి. సో ఇప్పుడు నేను వేసే వీడియో నా క్లయింట్ది. రీసెంట్గా తను 3 months బ్యాక్ జాయిన్ అయినప్పుడు తను 0 ఫామ్ తోటి ముందు ట్రైనర్స్తో వర్క్ చేసింది. తను ట్రైనర్స్తో ట్రైన్ చేసినప్పుడు ఏం మిస్ అయిందో, ఇక్కడ ఏం గెయిన్ అయిందో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నారు. తను ముందు చేసిన దాంట్లో ట్రైనింగ్ డైలీ ఒక వర్కౌట్ ప్యాటర్న్ ఫాలో అయ్యేది. దానివల్ల ఒక ఫామ్ అనేది, మసిల్ మైండ్ కనెక్షన్ అనేది తను ఎప్పుడు కనెక్ట్ చేయలేదు. సో ఇక్కడికి వచ్చినాక మేము చూసిన తర్వాత నేను లిటరలీ షాక్. తర్వాత ఏం చేసామంటే తన ఫామ్ని 3 kgs డంబుల్స్తో స్టార్ట్ చేసాం. కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం, ఫామ్ని రైట్ ఫామ్తో నేర్పించడం. మేము తర్వాత ఎప్పుడైతే ఫామ్ డెవలప్ చేస్తున్నాం అనే టైంలో మేము కంపౌండ్స్ లిఫ్ట్కి అలవాటు చేస్తున్నాం. కంపౌండ్ లిఫ్ట్ అంటే డెడ్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేసాం. సింపుల్గా మీకు ఒక చిన్న సీక్వెన్స్ చూపిస్తా. తను ఎట్లా అంటే డెడ్ లిఫ్ట్ని బార్ నుండి స్లోగా లిఫ్ట్ చేయడం ఎలా, కాంటాక్ట్ చేయడం ఎలా, స్లాక్ చేయడం ఎలా, పుష్ చేయడం లేదా, ఓవర్ ద వరల్డ్ అంటే కింది నుండి పుల్ చేసేటప్పుడు లెగ్స్ పైన ఫోర్స్ చేసి పుల్ చేయడం, ఎవ్రీథింగ్ చిన్న చిన్న పాయింట్స్ కూడా కవర్ చేసి తన ఫామ్ని కరెక్ట్ చేసి ఇప్పుడు తను 20 kgs చేసింది. తర్వాత ఒక 2 weeks తర్వాత మెల్లిగా ఫామ్ కరెక్షన్ అయింది, తన ఫామ్ నేర్చుకుంటుంది, మసిల్ మైండ్ కనెక్షన్ డెవలప్ అవుతుంది. టైంలో మెల్లిమెల్లిగా లోడ్స్ని అప్లై చేయడం స్టార్ట్ చేస్తాం. సో తను 20 kgs రాడ్తో స్టార్ట్ చేసినామే ఫుల్ ఫామ్గా ఇవాళ 50 kgs. సో తను ఈ ట్రైనింగ్ ప్యాటర్న్లో తన స్ట్రెంగ్త్ని ఎంత డెవలప్ చేసింది అనేది అక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. అట్లీస్ట్ మీరు జిమ్కి వెళ్ళినప్పుడు ఒకటే వర్కౌట్ ప్యాటర్న్, అంటే ఇవాళ చెస్ట్ చేశారు, బ్యాక్ చేశారు, ఇంకా లెగ్స్ చేశారు వీక్లో, అంటే అదే ప్యాటర్న్ని అట్లీస్ట్ 10 to 12 weeks పర్ఫామ్ చేస్తే మీకు ఒక మజిల్ మైండ్ కనెక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ మజిల్ మైండ్ కనెక్షన్ డెవలప్ అయ్యి తర్వాత మీరు ఎంత ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేది మ్యాటర్ అక్కడ. సో ఇట్లా కరెక్ట్ ఫామ్ని, ఒక ప్యాటర్న్ని నేర్పిస్తే కరెక్ట్గా మీకు అలవాటు అవుతుంది. మీరు ఎంత స్ట్రెంగ్త్ గెయిన్ చేస్తున్నారు అనేది మీకు ఒక మంచి అవగాహన ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా జిమ్కి వెళ్ళినప్పుడు మీ ట్రైనర్ ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నారు, సర్టిఫికేషన్ డజంట్ మ్యాటర్. సర్టిఫికేషన్ ఎన్ని సర్టిఫికేట్స్ కూడా చేస్తారు, బట్ నాలెడ్జ్ అనేది మెయిన్. నాలెడ్జ్, ప్రాపర్ ఫామ్, ప్రాపర్ ఎగ్జిక్యూషన్, మీకు మసిల్ మైండ్ కనెక్షన్ ఎప్పుడైతే మీకు అర్థం చేసేలాగా మీకు చెప్తాడో, సో అట్లాంటి ట్రైనర్ని ఎంచుకోండి. సీ యూ ఆల్, స్టిల్ దెన్ కీప్ లెర్నింగ్.